చాలామంది బీపీ టాబ్లెట్లు రెగ్యులర్గా తీసుకుంటున్నా వాళ్ళ బీపీ అనేది కంట్రోల్లో ఉండదు. వాళ్ళ మిస్ అవుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డైట్. హాయ్, మీ వినోద్ కుమార్ నీలం, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, రాజు న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. బీపీని కంట్రోల్లో పెట్టుకోవడానికి తీసుకోవాల్సిన డైట్ని డాష్ డైట్ అంటారు. ఈ డాష్ డైట్ అనేది మెయిన్గా లో సోడియం అండ్ లో ఫ్యాట్ డైట్. ఈ డాష్ డైట్లో మనం మెయిన్గా తీసుకోవాల్సినవి హోల్ గ్రెయిన్స్ అంటే తృణధాన్యాలు, మన రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు. వీటితో పాటు మనం వీలైనంత ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, పర్టికులర్గా హై ఫైబర్ ఉన్న కాలీఫ్లవర్, క్యాబేజ్, క్యారెట్ అండ్ ఆకుకూరలు బాగా ఎక్కువగా తీసుకోవాలి. ఫుడ్ కుకింగ్ చేసే విధానంలో కూడా డీప్ ఫ్రైని అవాయిడ్ చేసి బాయిల్ చేసుకుని తినడం బెటర్. మనం ఈ డాష్ డైట్లో అవాయిడ్ చేయాల్సినవి హై ఫ్యాట్ ఉన్న డైరీ ప్రొడక్ట్స్ లైక్ ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటమ్స్ లైక్ స్వీట్స్ అండ్ ప్యాకేజ్డ్ అండ్ క్యాన్ ఫుడ్స్లో సోడియం అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో వీలైనంతగా దాన్ని అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి. ఈ డాష్ డైట్లో మనం రోజుకి సాల్ట్ అనేది లెస్ దాన్ 6 grams per day అనేది తీసుకోవాలి. అంటే ఒక టీ స్పూన్ కన్నా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఈ డాష్ డైట్ని ఫాలో అవడం వల్ల మన బీపీ 5 to 10 millimeters ఆఫ్ మెర్క్యూరీ తగ్గే అవకాశం ఉంటుంది.